విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రభుత్వ వైద్య సేవల తీరుపై ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మించిన ప్రాంతీయ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడున్న దుస్థితిని చూసి అధికారులను నిలదీశారు. శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ప్రాంతీయ ఆసుపత్రి ప్రస్తుతం నామమాత్రంగానే కనిపిస్తుంది. ఈ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించి 2 నెలలు గడుస్తున్నా నేటికి పనులు పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాం మండిపడ్డారు. హాస్పిటల్ లోపల కలియదిరిగిన ఆయన వసతులు లేమని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మిగిలిన వర్క్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో అది ఇవ్వచ్చు, కానీ ఇటువంటి వాటికి ప్రయారిటీ ఇవ్వాలని ఏదైతే ఈ హాస్పిటల్ ఇంకా బిల్స్ అవ్వక ఇది ఉన్నాయంటే గడిపోయినారు. అలాగే జిల్లాలో చాలా వాటికి ఫండ్స్ పూర్తిగా రాక ఇబ్బంది పడుతున్నారు. గౌరవ మంత్రి గారిని నేనైతే కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను కూడా స్వయంగా వెళ్ళి కలిసి ఈ ల్యాబ్సెస్ అన్నీ కూడా నేను కూడా రాసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మంత్రి గారిని కలిసి ఆ బిల్స్ ఇప్పించడం, ఈ హాస్పిటల్ పూర్తిగా యూటిలైజేషన్కి తీసుకొని రావడంలో నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా స్థానికంగా ఉన్నవాళ్ళు ఆ రోజు మంత్రి గారు ఎలాగ వైజాగ్ వచ్చారు, మనం వచ్చి ఇనాగ్రేషన్ చేయించేద్దామని కాకుండా ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిందా లేదా ఆ రోజు వచ్చి మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చి పని అయిందా లేదా, పని ఎంతవరకు అయిందని చూసిన పాపాన్ని ఎవరు పోలేదు. మనం ఫ్లెక్సీలు వేసేసుకుంటున్నా లేకపోతే తెల్లబట్టలు వేసుకుని మనం దిగుతా మన నాయకులుగా బాధ్యతగా పనిచేయాలన్నదైతే నేను తెలియజేస్తా ఉన్నాను. దీని మీద అందరూ శ్రద్ధ పెట్టాలి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అయితే అవనండి, అలాగే ప్రభుత్వం దగ్గరికి ఈ విషయాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి మనమైతే ఈ హాస్పిటల్ పూర్తిగా యూటిలైజేషన్ తీసుకురావడంలో అందరూ కృషి చేయాలని, అలాగే డాక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. నా నోటీస్ లేకుండా ఇనాగ్రేషన్ పెట్టేసి ఈరోజు స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మీకు వెళ్ళలేకపోయింది సార్ అని ఈ రోజుకి డాక్టర్లు అదే మాట చెప్తూ ఉన్నారు. మనం చేసే పనులకి అధికారులు ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని మనం ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వెళ్తే అది 10 మందికి కూడా పనికొస్తుంది. కానీ ఈరోజు నేను స్టేజ్ ఎక్కానా లేకపోతే నేను నా ఫోటో అక్కడ ఉందా అని ఎవరు కూడా చూసే నాయకులు అది నాయకత్వం కాదు.